పును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help all the way, all the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ेगा इसको रोज पढ़ो, सामने करता कोई ना हो, ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకొని ఆరంభించాం. రెండవ సమూయేలు గ్రంథము 7వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతాం. 2వ సమూయేలు 7వ అధ్యాయము 4-5. అయితే ఆ రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లను, యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టుదువా? నాకు నివాసముగా ఒక మందిరమును కట్టుదువా? సరిపోయింది. మరి దావీదును దేవుడు అభిషేకించాడు. అదేన్ని 5-6 వచనాల్లో ఉందో చూడు. దావీదును అభిషేకించుకొని నీవు పోయి నా సేవకుడు దావీదుతో ఇట్లను, యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టించువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలలోను గుడారాలలోను నివసించుచు సంచరించుతుంది. ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రములలో ఎవరితోనైనను దేవదారు రానైనను మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతుంది అని నేను ఎన్నడైనను అంటున్నాను. సరిపో. దావీదును దేవుడు అభిషేకించుకున్నాడు, రాజుగా చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత దావీదుకు దేవుడే తండ్రిగా ఉంటానని, నువ్వు నాకు కుమారుడుగా ఉంటావని అభిషేకించుకున్నాడు. 14వ వచనం, 7వ అధ్యాయం 14వ వచనము. నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. అతడు పాపం చేసినడలా నరుల దండములతోనూ మనుషులకు తగుల దెబ్బలతోనూ అతను శిక్షించును గాని, నిన్ను స్థాపించుటకై నేను కట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. దావీదును దేవుడు అభిషేకించుకున్నాడు కాబట్టి సౌలుకు నా కృప దూరమైనట్టుగా దావీదుకు ఎన్నడూ కూడా నా కృప దూరం కాదు. కాబట్టి నా కృప ఎప్పుడు ఆయనతో ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా నేను ఆయన్ను కాపాడుతూనే ఉంటాను. అంటే దావీదు దేవునికి గొప్ప ఆరాధికుడు కనుక, ఎంత గొప్ప ఆరాధికుడు అంటే 10 తంతుల సితార తీసుకొని ఆ అడవిలోకి వెళ్ళి ఆయన ఆరాధన చేస్తుంటే అడవిలో ఉన్న మృగాలను వచ్చి ఆ యొక్క ఆయన సితారకు ముగ్ధులయ్యి అవన్నీ కూడా వచ్చి కూర్చొని ఎంతో అల్లరి లేకుండా ఆ మృగాలు కూడా శబ్దాన్ని వింటూ ఆయన ఆరాధన చేస్తుంటే ఆ ఆరాధనలో మృగములు కూడా పాలు పొందినట్టుగా. అంటే ఎంత గొప్ప ఆరాధికుడు అంటే దేవుని ఆరాధించట్లో. అందుకే యెహోవా నా కాపరి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అపాయం నాకు తగలదు అని దావీదు తన జీవితంలో దేవుని ఆరాధిస్తూ వచ్చాడు. ఆయన గాఢాంధకారపు లోయలో నిన్న ఏ అపాయంలోకి నేను భయపడను. ఎందుకన్నాడంటే ఆయన నా దేవుడై ఉన్నాడు, ఆయన నా రక్షకుడై ఉన్నాడు, నన్ను రక్షించుకున్నాడు, ఆ విధంగా రక్షణలోనికి నడిపించాడు కనుక నేను ఆయన ఆరాధిస్తానని ఆరాధించడం కొరకై ఆయన 103వ కీర్తన 10వ వచనంలో ఆ విధంగా అంటున్నాడు. 103వ కీర్తన 10వ వచనం,
మన పాపముల బట్టి మన పాపములను బట్టి ప్రతీకారము చేయలేదు, ఆయన మనకు ప్రతీకారం చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. మన ప్రతిఫలం ఇయ్యని దేవుడు నాకు నేను చేసిన పాపమును బట్టి నాకు ప్రతీకారం ఇవ్వలేదు, నేను చేసిన దోషమును బట్టి నాకు ప్రతిఫలం ఇవ్వలేదు. నన్ను రక్షించుకున్న దేవుడు, నన్ను రక్షించుకొని నాకు విమోచకుడుగా ఉన్న దేవుడు. 4వ వచనంలో ఆ విధంగా సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచుచున్నాడు. కాబట్టి ఆయన నేను చేసిన తప్పిదములను బట్టి పాపములను బట్టి నాకు పరిహారం ఇవ్వలేదు, నేను చేసిన దోషములను బట్టి నన్ను శిక్షించలేదు. ఆయన సమాధిలో నుంచి నా ప్రాణం విమోచించాడు, నా విమోచకుడు అని ఆరాధించాడు, మై రిడీమర్ అని ఆరాధించాడు. అంటే నాకు కరుణా కటాక్షమనే కిరీటము ధరింపజేసినాడు. నేను ఎంత పాపం చేసినా, ఎంత ఘోరంగా ఉన్నా ఆయన నన్ను రక్షించుకున్నాడు. ఆయన నాకు తండ్రి అయినాడు, నేను అతనికి కుమారుడనై ఉన్నాడు. కాబట్టి ఆయన కృప నన్ను ఎన్నడూ వీడదు. కనుక వీడని కృపచేత నన్ను ప్రేమించే దేవుని నేను ఆరాధిస్తాను అని దావీదు తన జీవితంలో తీర్మానం చేసుకుని దేవుని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఆయన ఆరాధన ఎట్లున్నదంటే ఆ 103వ కీర్తన మొదటి 2 వచనాల్లో తన ప్రాణంతో చేసుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసినటువంటి ఉపకారంలో చూడండి. తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు. తన అంతరంగంలో నుంచి తన ప్రాణానికి ఆ విధంగా ప్రాణమని యెహోవాను స్తుతించాలి, నువ్వు సన్నతించాలి. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారంలో దేన్ని కూడా మరొక అంటే అపాయములను తప్పించాడు, శ్రమలను తప్పించాడు, మరణాన్ని తప్పించాడు, శత్రువుల చేతిలో నుంచి నన్ను విడిపించాడు, ఫిలిస్తీన్ల చేతిలో నుంచి, ఆ విధంగా ఎదోమీయుల చేతిలో నుంచి, అమాలేకుల చేతిలో నుంచి నన్ను విడిపించి పాపం అనేటువంటి ఆ శత్రువులు, ఆ వ్యతిరేకులు, ద్రోహుల నుంచి నన్ను విడిపించాడు. ఈ లోక సంబంధమైన ఎంతో మంది శత్రువుల చేత మనల్ని విడిపించే దేవుడు, ఎన్నో రకాలైన బాధల నుంచి విడిపించే దేవుడు. కనుక ఆయనను ఆరాధించుటకు ఆయన ఒక్కడే నిజమైన దేవుడు, నీ ఒక్కడవే గొప్ప దేవుడు, ఆయన ఒక్కడే గొప్ప దేవుడని ఆరాధించడం కొరకై మరి దావీదు తన జీవితంలో ఒక తీర్మానం చేస్తున్నాడు. నా దేవుడు నన్ను వీడని ప్రేమ చేత సౌలు రాజుకు తన కృపను దూరం చేశాడు, కానీ నాకు ఆయన ఎన్నడూ తన కృపను దూరం చేయడు. నేను వెళ్ళిన చోటల్లా నన్ను కాపాడే దేవుడు నాకున్నాడు అని ఆయన ఆరాధిస్తూ తన ప్రాణంతో చెప్పుకున్నాడు. ఆయన నా కరుణా కటాక్షమున కిరీటము ధరింపజేసినాడు, నా ప్రాణమును విమోచించినాడు, గోతులోనికి దేవకొండది విమోచించినాడని 30వ కీర్తన 2వ వచనం 30వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నువ్వు నన్ను స్వస్థపరిచావు. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణము లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా. కాబట్టి నన్ను బ్రతికించిన దేవుని నేను ఆరాధిస్తాను, నన్ను రక్షించిన దేవుని నన్ను ఆరాధించాను, నన్ను క్షమించిన దేవుని నేను ఆరాధిస్తాను, నన్ను ప్రేమించిన దేవుణ్ణి, అపాయముల నుంచి నన్ను తప్పించిన దేవుని నేను ఆరాధిస్తాను. ఆయన కృప నన్ను ఎన్నడూ వీడని కృప చేత నన్ను ప్రేమించే దేవుని నేను ఆరాధిస్తాను. వీడని ప్రేమ చేత నేను ఆయన అంటు పట్టుకొని ఉంటాను. కాబట్టి ఆయన కృప నిత్యము నాతో కూడా ఉంటుంది. ఎందుకంటే నేను ఒక దినము ఈ లోకమును విడిచి వెళ్ళాలి, ఈ లోకమును విడిచి మరణానికి అప్పగింపబడాలి. మన్న అయిపోయిన తర్వాత నేను స్తుతించలేని 9వ వచనంలో అంటున్నాడు, కాబట్టి నేను మట్టి అయిపోయిన తర్వాత మన్ను నిన్ను స్తుతించదు గనుక నేను బ్రతికినన్ని దినములు. ఎప్పటిదాకా అంటే 146వ కీర్తన 2వ వచనంలో నా బ్రతుకు కాలమంతా, నా బ్రతికిన దినములన్నీ నేను నిన్ను స్తుతిస్తూనే కీర్తిస్తూనే ఉంటానని 146 2వ వచనం. కాబట్టి ఆయన స్తుతించే వారముగా కీర్తించే వారంగా ఉంటే కొరకై దేవుడు మనల్ని నేను యెహోవాను స్తుతించెదను, నా బ్రతుకు కాలం అంతా నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలం అంతా నా దేవుని కీర్తించెదను, నా జీవిత కాలము నా బ్రతుకు కాలం అంతా కూడా నేను స్తుతించి కీర్తిస్తాను.
చూడండి, ఆయన తీర్మానం ఏంటంటే, నా విమోచకుడు గనక నన్ను విమోచించాడు, గోతిలోనికి దేయకుండా పాతాళములో నుంచి నన్ను రక్షించిన దేవుడు. నేను చేసిన పాపములను బట్టి ఆయన పరిహారం చేయలేదు, నా దోషం బట్టి నన్ను శిక్షించలేదు కనుక, ఆయన నన్ను రక్షించిన దేవుడు గనుక, ఆయన నా పాపములు తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరం చేసిన దేవుడు గనుక అంటున్నాడు. 103వ కీర్తన. పడమటికే తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలో మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఎందుకు నేను దేవుణ్ణి ఆరాధించాలంటే, నేను చేసిన పాపములు నాకు కనబడకుండా పడమటికి తూర్పుకు ఎంత దూరమో నా పాపములకు అంత దూరం చేసి నన్ను పరిశుద్ధునిగా, నా సేవకుడైన దావీదు అని పిలిచాడు, నన్ను అభిషేకించుకున్నాడు, నన్ను రాజుగా చేసినాడు. ఈ రాజుగా చేసినందుకు రాజులకు రాజైన ఆ క్రీస్తు రాజును, యేసు రాజును నేను ఆరాధిస్తాను. చూడండి, ఈ లోకంలో మనం ఎంతో మందిని ఆరాధించిన వారు, ఎంతో మందిని పూజించిన వారు. కానీ దావీదు తన జీవితంలో తీర్మానం చేసుకున్నాడు, రాజులకు రాజైన, నన్ను రాజుగా చేసిన రాజు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన లోకానికి రాజు, ఆ ముల్లోకాలకు రాజు అయినటువంటి ఆ రాజు క్రీస్తు రాజు, ఆ యేసు రాజు. ఆయన్ని ఆరాధిస్తాను. చూడండి, మన జీవితంలో ఎంతో మందిని రాజులుగా ఆ విధంగా పెట్టుకొని ఆరాధిస్తుంటాం. మన మనసులో ఏదో ధనమును ఒక రాజుగా, మన ఆశను ఒక రాజుగా, మనకు ఏదో మనకు కలిగిన దాన్ని ఒక రాజుగా పెట్టుకొని, అదే నాకు రాజ్యము, అదే నా సామ్రాజ్యం, ఇదే నాకు రాజు, ఇదే నా సమస్తం అని దాన్ని ఆరాధించుకుంటూ ఉంటాం, మనకిష్టమైన దాన్ని కదా. అయితే దావీదు, నన్ను రాజుగా చేసిన రాజులకు రాజు అయిన యేసు రాజుని నేను ఆరాధిస్తాను. ఆయనే నాకు రాజులకు రాజు, ఆయన నాకు ప్రభువులకు ప్రభు అని. చూడండి, 136వ కీర్తనలో చక్కగా ఆరాధిస్తాడు. ఆయన నాకు రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు, ఆయన నాకు దేవాది దేవుడు ఆయన అని 136వ కీర్తన మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయన దయాళుడు గనుక ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, నేను ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తా, థ్యాంక్స్ గివింగ్ చెప్తా, ఆరాధిస్తా అని అంటున్నాడు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నన్ను వీడదు, ఆయన కృప నిరంతరం ఉండే కృప. ఆ విధంగా సౌలు రాజును విడిచినట్టుగా ఆయన కృప నన్ను వీడదు, ఆయన కృప నిరంతరం ఉండే కృప కనుక నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ గివింగ్, ఆరాధన చేస్తాను అంటున్నాడు. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు, ఆయన దేవుళ్ళకి దేవుడు, దేవాది దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను. ఆయన కృప నిరంతరం ఉండే ఆయన కృపకు నేను కృతజ్ఞత చెల్లిస్తాను. ప్రభువులకు ప్రభువులకు కృతజ్ఞత. ఆయన ఎవరంటే, ప్రభువులకు ప్రభు, దేవులకు దేవుడు, రాజులకు రాజు, ఈజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్, ఈజ్ కింగ్ ఆఫ్. ఆయన దేవులకే దేవుడు గనుక ఆ దేవుని నేను ఆరాధిస్తాను. ఆయన కృప నిరంతరం ఉంటుంది నా ఎడల. ఆయన చూపిన కృపకు నేను ఎంత ఆరాధించినా సరిపోను. నా ఎడల ఆయన చేసిన మేలు ఎన్నడూ నేను మర్చిపోను. నా ప్రాణమా యెహోవానే సన్నిధించు. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొక కృతజ్ఞతాస్తులు చెల్లించు అని తన ప్రాణంతో తను చెప్పుకుంటూ ఆయన అంటున్నాడు. కాబట్టి ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే 103వ కీర్తన 11వ వచనంలో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎడల, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా. నేను భయము భక్తి కలిగి ఆయన్ని ఆరాధిస్తే భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో ఆయన కృప అంత ఎత్తైన కృప చేత నన్ను ప్రేమించే ఆయన కృప నా మీద ఉన్నది. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తున్నది కలిసి చెప్పగలుగుతామా? కాబట్టి లెక్కలేనంత ప్రేమ చేత, కృప చేత నన్ను రక్షించుకున్న దేవుణ్ణి నేను ఆరాధిస్తానని ఆయన అంటున్నాడు. 12వ వచనం చదవమా. పడమటికి తూర్పు ఎంత దూరమో 13వ వచనము. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్టుగా యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. కాబట్టి నీకు తండ్రిగా, నీకు తల్లిగా, కాబట్టి నువ్వు భయభక్తులు కలిగి ఆయనకు మొరపెట్టినప్పుడు తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్టుగా యెహోవా ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడు. కాబట్టి నేను భయము భక్తి కలిగి ఆయన్నే ఆరాధిస్తాను, ఆయన్నే స్తుతిస్తాను అని ఎప్పుడైతే దావీదు తన జీవితంలో
ఆ విధంగా తీర్మానం చేసుకున్నాడో దావీదును రాజుగా చేశాడు. 1, దావీదును ఆరాధికుడిగా చేసినాడు. 2, దావీదుకు పట్టాభిషేకం కట్టించాడు. 3, దావీదు పురము. ఏ పురం అది? దావీదు పురం. ఇంకొకటి దావీదు పట్టణము లూకా 2లో ఉంది. ఇక్కడ దావీదు పురం ఉన్నది, అక్కడ దావీదు పట్టణం ఉన్నది. ఇక్కడ దావీదు గోత్రము. ఏ గోత్రము? దావీదు గోత్రం. దావీదు సింహాసనము. ఏ సింహాసనం అది? దావీదు సింహాసనం. చూడండి, దావీదుకు ఎంత ఇంపార్టెంట్ దేవుడు ఇచ్చాడంటే దావీదు పురము, దావీదు పట్టణము, దావీదు గోత్రము, దావీదు సింహాసనము, దావీదు కర్ర, దావీదు చిగురు. చూడండి, దావీదుని ఎంత హెచ్చించడానికి కారణం ఏంటంటే దావీదు చక్కటి ఆరాధికుడు. దేవుని ఆరాధించట్లో 150 కీర్తనలు రాస్తూ ఆయన ఆరాధిస్తున్నాడు. ఎట్లా ఆరాధిస్తానంటే 150 కీర్తనలో చూడు ఎన్ని విధాలుగా నేను దేవుణ్ణి ఆరాధిస్తానంటే ఆ విధంగా ఆరాధిస్తాను అని. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందును, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయండి, ఆయన బలమును ప్రసిద్ధి చేయండి, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి, స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను, ఆయన పరాక్రమ కార్యములను స్తుతించండి, ఆయనను స్తుతించుడి, స్తుతించండి, ఆయన మహాప్రభావమును బట్టి, ఆయన మహాప్రభావాన్ని బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన స్తుతించాలి, బూరాధ్వనితో, బూరధ్వనితో ఆయనను ఆయన స్తుతించుడి, స్తుతించాలి, స్వరమండలముతో, సితారతోను సితారతోను ఆయనను స్తుతించుడి, స్తుతించాలి, తంబురతోను నాట్యముతోను ఆయనను ఆయన స్తుతించుడి, స్తుతించాలి, తంతి వాద్యములతోను పిల్లన గ్రోవులతోను ఆయనను స్తుతించుడి, ఆయన స్తుతించాలి, రోగు తాళములతో ఆయనను స్తుతించాలి, గంభీర ధ్వని గల తాళములతో గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి, ఆయన స్తుతించాలి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలి. యెహోవాను స్తుతించుడి. కాబట్టి ఎంత చక్కటి ఆరాధికునంటే ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. తానా తాతుల సితారతోను, తానా తాతుల సితారతోను, తాకని స్వరములతో, తాకని స్వరములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. కాబట్టి తన జీవితంలో దేవుణ్ణి ఆరాధించడమే తన పనిగా దావీదు ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకంటే తన జీవితంలో చేసిన తప్పిదములన్నింటినీ దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, విడిచిపెట్టి దేవుని ఆరాధికుడైపోయినాడు. ఇక దేవుడు తప్ప ఆయనకి వేరే ఏది లేదు. ఆ విధంగా 150 కీర్తనలు రాస్తూ ఆ 150 కీర్తనలను పిల్లన గోగుతో, తంబురతోను, తంతివాద్యములతోను, మ్రోగుతాళముతోను, నాట్యముతోను ఆయన్ను ఆరాధించే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి నేను ఎన్ని విధాలు ఈ ఆరాధన చేస్తూ వస్తుంటే ఆ విధంగా యుద్ధములో గెలిచి ఆయన ఆరాధన చేసుకుంటూ దేవుని నాట్యం ఆడుతూ వస్తుంటే తన భార్య గేలి చేసింది. ఆ విధంగా గేలి చేసి, అయ్యా నీవు ఒక వీధి లో నాట్యం ఆడే ఆ విధంగా ఒక పిల్లోడిలాగా నువ్వు నాట్యం ఆడుకుంటూ వస్తుంటే ప్రజలంతా ఏమనుకుంటారని ఆమె తన భార్య అయిన మీకాలు ఆ విధంగా చేసినప్పుడు దేవుడు ఆమెకున్నటువంటి దావీదు
నన్ను గురించి నాట్యమాడాడు, నన్ను గురించి పాడాడు. నా ఆరాధికుడిని నువ్వు వ్యతిరేకిస్తావనేసి దేవుడు ఆమె గర్భమును మూసేశాడు. చూడండి, తన ఆరాధికులు ఎవరైతే ఉంటారో, తనకి ఇష్టమైన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని కనుక మనం దూషిస్తే వాళ్ళను దేవుడు ఆ గర్భమే మూసేస్తాడు. చూడండి, దావీదు చక్కటి ఆరాధికుడు కాబట్టి అంత చక్కటి ఆరాధికుడిని ఆ విధంగా నాట్యమాడుతూ ఆయన స్తుతిస్తూ వచ్చిన సమయంలో తన భార్య ఆ విధంగా చేసిన భార్య అని కూడా చూడకుండా దేవుడు ఆమె గర్భంను మూసేసి ఇంకొక భార్యని ఇస్తాను నేను దావీద్, ఈమె నీకు భార్యగా ఉండకపోయినా తల్లిగా మారకపోయినా సరే. చూడండి, దేవుని యొక్క కృప ఏంటంటే నా కృప నిన్ను వీడదు అని చెప్పిన దేవుని కృప సౌలు రాజును విడిచినట్టుగా నా కృప నిన్ను వీడదు, నేను నీకు తండ్రినై ఉంటాను, నువ్వు నాకు కుమారుడవై ఉంటావని. చూడండి, కీర్తన 2వ కీర్తన 7వ వచనం, కీర్తనల గ్రంథము 2వ కీర్తన 7వ వచనములో నీవు నా కుమారుడవు, నేడు నేను నీ కట్టడని వివరించేదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని. కాబట్టి నేను నిన్ను కన్నాను కనుక నువ్వు నా కుమారుడు, కాబట్టి నేను ఇంత తండ్రినై ఉంటాను, నువ్వు నా కుమారుడు. ఒక తండ్రిని ఆదరించినట్టుగా నేను ఆదరిస్తానని. ఆ విధంగా తూర్పుకు పడమలకు ఎంత దూరమో నీ పాపములు నీకు అంత దూరం చేస్తున్నాను. ఆ విధంగా గోతిలో నుంచి నా ప్రాణం విమోచించి కరుణా కటాక్షము కిరీటం ధరింపజేస్తున్నాను. నేను చేసిన పాపమును బట్టి పరిహారము, నా దోషములు బట్టి ఆయన నన్ను శిక్షించలేదని దేవుణ్ణి నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారం దేన్ని మరొక, ఎందుకంటే ఆయన ప్రభులకు ప్రభు, ఆయన దేవాది దేవుడు, ఆయన లోక రక్షకుడు. రక్షణ ఆయన దగ్గరనే ఉన్నది, రక్షించుటకు క్షమించుట ఆయన దగ్గర ఉంది, లోక పాపమును క్షమించగలిగిన అధికారం ఆయనకే ఉంది, ఇంకెవరికి లేదని ఆ విధంగా దేవుణ్ణి ఆరాధించుటకు ఆ విధంగా దావీదు తీర్మానం చేస్తున్నాడు. అందుకే దావీదు పట్టణము, దావీదు పురము, దావీదు గోపురము, దావీదు సింహాసనము, ఆ విధంగా దావీదు గోత్రము, ఈ విధంగా దావీదుకు అంత ఇంపార్టెంట్ ఇచ్చాడు. చూడండి, దావీదు ఒక రాజు అయ్యిండు కూడా. 86వ కీర్తన 1వ వచనంలో ఏమని దేవుని స్తుతిస్తున్నాడు చూద్దాం. దావీదు ఒక రాజు, నేను దీనుడను దరిద్రుడను. చూడండి, ఎంత ఒక రాజు అనాల్సిన మాట అండి ఇది. ఒక రాజు, ఒక సైన్యం ఉంది, సకల 600 మనుగుల వెండి బంగారం ఆయన దగ్గర ఉంది, సకల సమృద్ధి ఉన్నది. అయినప్పటికీ దేవుని దగ్గరికి వచ్చి అంటున్నాడు, దేవా నేను దీనుడను దరిద్రుడనయ్యా, ఇదంతా నీవి ఇవ్వకపోతే నాకెక్కడిది, కాబట్టి ఇది నీవిచ్చింది అని దేవుణ్ణి ఆరాధిస్తాడు. కాబట్టి దేవునికి హృదయానుసారుడైపోయినాడు దావీదు. తన జీవితంలో దేవునికి హృదయానుసారుడు కావటము చూడండి, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చూడండి. అపొస్తలుల కార్యం 13. తరువాత అతనికి తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన నేను యెషే కుమారుడను దావీదును కనుగొంటిని, అతడు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా చిత్తాన్ని నెరవేర్చేవాడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు, నెరవేర్చనని చెప్పి అతని చూడు, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, నా సేవకుడు అతడు నా చిత్తాన్ని నెరవేర్చాడు అని. ఎప్పుడైతే దావీదును దేవుడు హెచ్చించాడో దావీదు దేవునికి ఆరాధికుడైపోయాడు. చూడండి, మనకు రక్షణ ఇచ్చాడు, ఎందుకంటే ఆయనను హెచ్చించడానికి, ఆయన్ను ఆరాధించడానికి, ఆయన్ను ఘనపరచడానికి, ఆయన్ను మయంపరిచి కొనియాడడానికి దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. లేకపోతే మనము శిక్షకు పాత్రలము. ఇప్పటిదాకా మనం పాడుకున్న పాటలలో తప్పిపోతిమిలలో గొర్రెలను బలియు తప్పులెన్నో చేసి. చూడండి, మనం ఎన్నో తప్పులు చేసినా కానీ క్షమించిన దేవుడుగా, అంటే నా తప్పిదములను క్షమించి నన్ను రక్షించుకున్న దేవుడు నన్ను తన హృదయానుసారుడుగా చేశాడు. ఎలాంటి తప్పిదములు ఆయన ఒప్పుకున్నాడు, మనం ఒప్పుకోము. చూడండి, ఆయన ఒప్పుకొని ఆయన క్షమింపబడి దేవునికి హృదయానుసారుడుగా ఆరాధించాడు కనుక దేవునికి ఇష్టమైన ఆరాధన చేయగలిగినాడు. ఏ విధంగా ఒప్పుకున్నాడు చూద్దామా. 40వ కీర్తన
12వ వచనంలో తన జీవితంలో ఉన్న పాపులన్నీ కూడా ఒప్పేసుకున్నాడు. లెక్కలేని అపాయములు నన్ను లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకునేవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకుంటున్నవి, నేను తల ఎత్తి చూడలేకపోతున్నాను. లెక్కకవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి, నా తలలో ఉన్న వెంట్రుకలను మించిన తప్పిదములు చేశానయ్యా, నన్ను నా హృదయం అధైర్యపడి ఉన్నది. నేను అధైర్యము పిరికివాడిని అయిపోయాను, కాబట్టి నన్ను క్షమించు. నేను చేసిన తప్పిదములు ఎన్ని? 1, 2 లెక్కకవి నా తల వెంట్రుకలను మించిన తప్పిదములు చేశాను ప్రభా, నన్ను క్షమించు అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడో ఆ దేవునికి హృదయానుసారుడైన, అంటే మన తప్పిదములు దేవుని దగ్గర క్షమాపణ అడిగి పొందుకొని మనం ఆయనకు ఇష్టంగా మారిపోయి ఆరాధిస్తే అది నిజమైన ఆరాధనగా ఉంటుందని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. 19వ కీర్తన 12వ వచనంలో కూడా అదే విధంగా అంటున్నాడు. 19వ కీర్తన 10వ వచనం, తన పొరపాటును కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. అయ్యా, నేను రహస్యముగా నేను ఎవరు చూస్తలేరని చేసిన ఎన్నో తప్పిదములు ఉన్నాయి, వాటన్నింటి కూడా క్షమించి నన్ను దోషము లేని వాడుగా నిర్దోషిగా తీర్చు ప్రభా అని దేవుని దగ్గర అడుక్కొని పొందుకొని దేవునికి ఇష్టడైనాడు, దేవునికి ఇష్టానుసారుడు, దేవుని హృదయానుసారుడైనాడు కనుక దేవుణ్ణి చక్కగా ఆరాధించి ఆరాధనలో యోగ్యుడైపోయాడు. కాబట్టి అలాంటి యోగ్యకరమైన ఆరాధన మనం చేయాలని ఒకరోజు యెహోషువ కూడా ఆ విధంగా తల మీద అంతా ధూళి పోసుకుంటున్నాడు. అయ్యా, నువ్వు శుద్ధీకరించుకోయ్యా, శపితమైన దాచుకోకయ్యా అంటే ఆ విధంగా ఆ శుద్ధీకరణ చేసుకున్నాడు కనుక వెళ్ళి విజయం పొంది ఆ విధంగా పాలు తేనెలు ప్రవహించి కానాన్ని తీసుకుని పోయాడు. యోబు ఆ విధంగా దేవుని ఆరాధించిండు. ఆ విధంగా యోబు నా సేవకుడు, అబ్రహాము నా సేవకుడు, ఆ విధంగా మోషే నా సేవకుడు, దావీదు నా సేవకుడు. దేవుడు ఆ విధంగా ఇష్టపడి ఆరాధించే వాళ్ళను తన సేవకులుగా పిలుచుకున్నాడు. ఆయన నా సేవకుడయ్యా, మోషే నా సేవకుడు, యోబు నా సేవకుడు, దావీదు నా సేవకుడు అని దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి మనము ఆయన సేవకులముగా, పరిచారకులముగా, ఆయన ఆరాధికులముగా, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా, అంటే మనకిష్టమైనట్టు కాకుండా ఆయనకి ఇష్టముగా ఉండి ఆయన హృదయానుసారంగా ఉండి ఆరాధించినప్పుడు అంటే దేవుడు ఆరాధనకు ఆ విధంగా యోగ్యుడిగా ఆయన ఉంటాడు. యోగ్యకరమైన ఆరాధన మనదిగా ఉంటుంది. కాబట్టి దావీదు తన జీవితంలో తన తప్పిదములన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఆ విధంగా దేవుని ఆరాధించాడు గనక దేవునికి ఇష్టానుసారుడు, హృదయానుసారుడు ఆయన అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి మనం అలాంటి ఆరాధికులముగా స్మరణలో మనము కూడా అలాంటి ఆరాధికులముగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటుంది. ఎందుకంటే మొదట మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి, కడుక్కోవాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు ఆరాధించినప్పుడు ఆరాధన దేవుడు ఇష్టపడతాడు కదా. అది మన మనసులోనే పెట్టుకొని దాచుకొని ఆ విధంగా దేవుని ఆరాధిస్తే ఆ కపట హృదయంతో ఆరాధించినట్టు అవుతుంది. కాబట్టి చూడండి 32వ కీర్తనలో మొదటి 2 వచనాల్లో చక్కగా చెప్తున్నాడు. 32వ కీర్తన మొదటి 2 వచనాలు, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడి ఆత్మలో కపటము లేని వారుగా మనం ఆరాధించాలంటే ఆయన హృదయానుసారం. దావీదు తన జీవితంలో తన తప్పిదములన్నీ కడిగి వేసుకున్నట్టుగా 50వ కీర్తన 5వ వచనంలో ఆయన తన తప్పిదములన్నిటినీ పరిశుద్ధపరిచయ్యా, కడిగేయ్యా, శుద్ధీకరించయ్యా అని కడిగి వేసుకొని శుద్ధీకరింపబడి ఆ విధంగా పవిత్రుడుగా దేవుని ఆరాధించాడు గనక దేవునికి ఇష్టానుసారుడైనాడు. దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. కాబట్టి శుద్ధ హృదయాన్ని కలగజేయి, నా అంతరంగంలో నూతనమైన మనసు దయచేయి. 5వ వచనం చదవండి. 5 నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించెను. నీవు అంతర్యంలో సత్యము కోరుచున్నావు. సత్యవంగా అంటే నా ఆరాధన అసత్యముగా ఉండకూడదు, నా ఆరాధన సత్యమైనదిగా ఉండాలి, నీకు ఇష్టమైనదిగా ఉండాలి. నీవు సత్యవంతుడైన దేవుడు గనక సత్యము కోరుకుంటున్నావయ్యా. నేను సత్యము మాటలు
ఆ విధంగా నిన్ను ఆరాధించాలి అని కోరుకుంటున్నాడు. ఆంతర్యంలో నా జ్ఞానము తెలియజేయదు, నేను పవిత్రుడు అగునట్లు సోపుతో నా పాపం పరిహరింపు, హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. కాబట్టి నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నాలో పాపం లేకుండా చెయ్యి అని దేవుని దగ్గర ఒప్పుకొని ఆ విధంగా కడిగి శుద్ధీకరింపబడి దేవునికి ఇష్టానుసారుడైనాడు గనుక దేవుడు ఆయనతో అన్నాడు, నా కృప దావీదును వేడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా నేను అతనికి సహాయం చేస్తూనే ఉంటాను. కాబట్టి దావీదు ఎక్కడికి వెళ్ళినా నేను అభిషేకించుకున్నవాడు గనక నేను అతనికి సహాయం చేస్తాను. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఏర్పరచబడ్డాడు. చూడు, దావీదు తన జీవితంలో దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఎట్లా అంటే తన తప్పిదములన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టి ఆరాధించాడు గనక దేవునికి ఇష్టడుగా ఆయన ఆరాధన ఇష్టం అని దేవుడు మనల్ని నా సేవకుడైన దావీదు అని పిలిచినట్టుగా, నా భక్తురాలు, నా సేవకురాలు, నా ఇష్టురాలు, నాకు ఇష్టమైన వాడు అని దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలంటే మనం ఆ విధంగా ఉండి దేవుని ఆరాధించే వారంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు నా సింహాసనము దావీదు సింహాసనము అతనికి ఇచ్చేదన్నమాట. అంటే ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టడానికి. ఎలాంటి సింహాసనం అంట చూడండి, ఆయన ఇచ్చే సింహాసనము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం చదవండి. ప్రకటన 3:21. నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన తన సింహాసనమందు కూర్చుండబెట్టి ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిచ్చేదని. కాబట్టి ఆయన సింహాసనము, దావీదు సింహాసనము నీకు ఇవ్వడానికి, ఆ సింహాసనానికి అర్హుడిగా ఉండడానికి ఆ విధంగా నీవు దేవునికి ఇష్టముగా ఉండి దేవుని ఆరాధించాలి. దావీదుకి ఏ విధంగా సింహాసనం ఇచ్చి రాజుగా చేసినాడో ఆయన రాజ్యములో ఆయన సింహాసనం మీద నీవు కూర్చోవడానికి ఆయనకి ఇష్టడుగా ఉండి నీవు ఆరాధిస్తే ఆయన రాజ్యానికి వారసుడు అవుతావు. ఈయన నా కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని యేసు ప్రభుని గురించి ఆ విధంగా మాట్లాడిన మాటనే నీ అందు ఆనందించాలంటే ఈయన నా కుమారుడు, నేడు నేను నిన్ను కంటిని అని దేవుడు ఆయన రక్తములో కడిగి కన్నటువంటి పిల్లలముగా, ఆయన పిల్లలముగా మనం ఆయన ఆరాధించేవారు. సృష్టి లోకంలో ఉన్న వాటిని ఆరాధించడం కాదు, మనం ఎన్నిటినో ఆరాధించాము. అయితే నిజమైన దేవుడు నా కొరకై ప్రాణం పెట్టాడు, శిలువలో వేలాడాడు, రక్తం చిందించాడు, మరణించాడు, సమాధి చేయబడాడు, 3వ దినంలో మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆయన నామమే గొప్పది అని ఎప్పుడైతే నువ్వు ఆయన నామం దావీదు ఆరాధించినట్టుగా, దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నట్టుగా మనము దేవునికి ఇష్టముగా ఉండి ఆరాధించినప్పుడు ఆరాధన యోగ్యమైనదిగా ఆయన స్వీకరిస్తాడు. అలాంటి ఆరాధన మనము కూడా చేయనట్టుగా దేవుడు మనల్ని దీవించి ఆరాధనలో పాలు పొందే భాగ్యం దేవుడు అనుగ్రహించింది. ఆరాధన చేద్దాము. దేవుడు మనల్ని ఆ విధంగా ఆత్మలో కపటము లేని వారముగా దేవుడిని ఆరాధించడం కొరకే దేవుడు మనల్ని రక్షించుకొని రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ పాత్రను ఎత్తుకొని ఆరాధించండి.